హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం. యాక్చువల్ ఎపిసోడ్లో వచ్చేసి ఇవాళ నాగార్జున సార్ వస్తారు కదా. నాగార్జున సార్ వచ్చి అందరికీ కొన్ని టాస్క్లు పెట్టారనమాట. టాస్క్లు అయిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీ ట్రీ అని చెప్పి పెట్టారు. ఆ ఫ్యామిలీ ట్రీలో ఎవరు ఉండొచ్చు, ఎవరు ఉండకూడదు అని చెప్పి పెడితే ఒక్కొక్కళ్ళు ఎవరు ఉండొచ్చు, ఉండకూడదు అని చెప్పారు. చూసేద్దాం. ఫస్ట్ భరణి గారు వచ్చేసి సంజన ఉండకూడదు ఫ్యామిలీ ట్రీలో అని చెప్పారు. ఎందుకంటే తను రీతితో కొంచెం రూడ్గా మాట్లాడింది కదా, సో దానివల్ల ఉండకూడదు అని చెప్పారనమాట. సంజన వచ్చేసి రీతు వచ్చేసి అక్కడ గొడవ జరిగింది, కానీ ఆ గొడవ అక్కడ వదిలేసి మళ్ళీ మూవ్ ఆన్ అయిపోవాలి. తను మాత్రం ఆ గొడవని మనసులో పెట్టేసుకొని అసలు ముఖం తిప్పుకొని వెళ్ళటం అట్లా చేస్తుందని చెప్పి చెప్పిందనమాట. రీతు వచ్చేసి దివ్యకి నాకు బాండింగ్ అంత ఎక్కువ బాండింగ్ లేదు, అందుకనే దివ్యాని పెడుతున్నాను, దివ్య ఉండకూడదని చెప్పింది. దివ్య వచ్చేసి రీతుని చెప్పింది. డిమాండ్ పవన్ సంజన అని, అంటే డిమాండ్ పవన్ని ప్లస్ ఎవరో రీతుని ఇద్దరు కలిపింది కదా, అందుకని. సుమన్ శెట్టి వచ్చేసి సంజన అని. ఇంకా నాగార్జున సార్ అన్నారు, సుమన్ ఎప్పుడు నువ్వు సంజన నామినేట్ చేసావు, ఇంకొకళ్ళ పేరు చూసుకో అని చెప్పి చెప్పాడనమాట. కళ్యాణ్ వచ్చేసి సంజన అని, ఇమానియల్ సంజన, తనూజ సంజన, దేశముద్రు. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి అంటే సంజనానే అందరు మ్యాక్సిమం చెప్పారనమాట హౌస్లో. ఈ ట్రీలో తను పనికిరాదు అన్నట్టు, అంటే ఉండకూడదు, తను ఉంటే గొడవలు అట్లా చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పోస్టులు చూపించారు, వాటికి ఎవరు సెట్ అవుతారు అని చెప్పారు. అవేంటంటే దేశముద్రు, ఆ పోస్టుకి వచ్చేసి ఇమాన్యుయల్, జగదేక్ వీరుడు అతిలోక సుందరికి వచ్చేసి తనూజ, అతిలోక సుందర్ అనమాట. రేసు గుర్రానికి డిమాండ్ పవన్, గీతా గోవిందమేమో పవన్ ప్లస్ రీతు, భరణి వచ్చేసి హాయ్ నాన్న, అంటే నాన్న అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో చంద్రముఖికి అయితే రీతు, దివ్య, బాబు బంగారం అయితే సుమన్ శెట్టి అనమాట, భాగమతి మళ్ళీ దివ్య. ఎలిమినేట్ అయిపోయింది ఎవరో తెలుసు కదా, దివ్య ఎలిమినేట్ అయిన తర్వాత అసలు ఒక్కొక్కరికి ఏం చెప్తావు, అందరికీ బాగా చెప్పాలి కదా అంటే పవన్కి వచ్చేసి త్యాగాలు మానేసి నీ గేమ్ నువ్వు ఆడుకొని చెప్పి చెప్పింది అనమాట. ఇమాన్యుయల్కేమో నువ్వు బెస్ట్ ప్లేయర్వి, నాకంటే బెస్ట్ ప్లేయర్ ఒప్పుకొని నేను ఒక్కనే అని చెప్పి చెప్పింది. సంజనానేమో మీరు బెస్ట్, కానీ మాట చూసుకుని మాట్లాడమని చెప్పింది. ప్లస్ మీరు ఎవరికంటే తక్కువ కాదు, మీరు కూడా అందరు తీసుకోవాలని చెప్పి చెప్పింది అనమాట. నెక్స్ట్ తనుజన్ వచ్చేసి బయట మా ఇద్దరి మీద ఏంటంటే మేము బాగా గొడవ పడతామని చెప్పి, కానీ మాకు జస్ట్ ఆ రిలేషన్షిప్ మీద తప్ప మాకు ఎటువంటి గొడవ ఎటువంటి కోపం లేదు, తనలో అయితే అసలు నెగిటివే లేదని చెప్పి చెప్పింది. కళ్యాణ్ అయితే చాలా స్ట్రాంగ్ అని చెప్పింది. రీతునేమో బెస్ట్ ఫ్రెండ్స్, బయట ఉంటే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు, ఇక్కడ బెస్ట్ ఎనిమిస్ అయ్యామని చెప్పి చెప్పింది అనమాట. భరణి గారినేమో తను నాకు బ్రదర్ లాగా, అసలు అంటే బ్రదర్ బాండింగ్ ఎట్లా ఉంటుందో తనతో నాకు అంతే ఉంటుందని చెప్పింది. సుమన్ శెట్టికి ఏమో తను అసలు నాకు ఇంత క్లోజ్ అవుతాడని చెప్పి అనుకోలేదు అని చెప్పి, క్యూటీ అని చెప్పి మాట్లాడటం అట్లా చెప్పింది. తర్వాత వచ్చేసి ఇంకా వెళ్ళిపోయింది. దివ్య వెళ్ళిపోయిన తర్వాత అసలు హౌస్ హార్మోన్ అయితే ఫుల్ డిఫరెంట్ అయిపోయింది. ఎందుకంటే దివ్య ఉన్నప్పుడు ఒక విధంగా ఉంది, దివ్య లేనప్పుడు ఇంకా కిచెన్లో అయితే ఎవరు ఉండరు. ప్లస్ భరణికి అయితే దివ్య చాలా క్లోజు. సో నామినేషన్స్లో కూడా ఏం జరిగింది అనేది ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, నైట్ వీడియో, దాన్ని చూసేయండి. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ రివ్యూ. సో నా రివ్యూస్ ఇంత కంటిన్యూ అవుతారు, చూసుకోండి, లైక్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.